హలో, మీరు రాజేష్ నారాయణ? నేను మీ బిల్డింగ్ కింద ఉన్నాను. నేను రావచ్చా? వస్తున్నాను సార్. సార్ మీరు ఉన్నారా? రండి లోపలికా. ఎక్స్క్యూజ్ మీ, నేనే రాజేష్ నారాయణ్. ప్లీజ్ కూర్చోండి. మీ పేరు? సార్ నా పేరు లోహిత్ కుమార్ సార్. నేను ఒక స్టూడెంట్. ఏమిటి కూర్చుండేది మీరు? సార్ నేను ఒక రీసెర్చ్ పైన వచ్చినాను సార్. దాంట్లో మీది హారర్ ట్రూ ఇన్సిడెంట్స్ జాస్తి ఉందండి సార్, దానికి వచ్చింది. అవునా, సరే సార్. ఇప్పుడు నేను మైక్ రికార్డ్ చేస్తాను. మీ ట్రూ ఇన్సిడెంట్స్ ఏమి సార్? నా ట్రూ ఇన్సిడెంట్స్ వచ్చేసి, నేను హైదరాబాద్లో చదువుకుంటాను. ఈ డేట్ వచ్చేసి 2019 జూలై. అప్పుడు నేను అంతా కంప్లీట్ చేసుకొని, అప్పుడు హాలిడేస్ ఇచ్చిండ్రు మాకు, కాలేజ్ హాలిడేస్. అప్పుడు నేను అంతా ముగించుకొని దీనికి వస్తుంది, మా బెంగళూరుకి వస్తుంది. అప్పుడు నేను వస్తున్నా. అమ్మో వస్తువా? రా, బట్టలు చేంజ్ చేసుకుని పండుకున్నాడు. సరే ఆయా, లోపలికి పోయి ఇదేమో తెచ్చిన పెట్టేస్తాను. అమ్మో డ్రెస్ చేంజ్ చేసుకొచ్చి ఫోన్ చేసి పండుకున్నాడు. టైం అయిపోయింది. సరే. కిరద్రా, ఊరికే ఉండరా, లేకపోతే చంపేస్తాం. కిరద్ ఊరికే ఉండు, ఊరికే ఉండు. మా వాక్లేసుడు ఏమో పుట్టుకొని ఎవరో పుట్టుకొని. అమ్మో ఏమాయమ్మో, ఏమాయా? దా కూర్చో. మా ఎవరో గొంతు పట్టుకున్నట్లు అయిపోయామా. దా, ఏమయ్యలేదు. రా నా పక్కన పడుకోరా. రా ఇక్కడే పండుకో. మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. ఏం రాజేష్ ఫోన్ చేస్తున్నాడు? హలో రాజేష్, చెప్పరా. హలో రాఘవ్. రాజేష్ ఏం రా, ఎప్పుడు ఫోన్ చేస్తే? నువ్వు ఇంటికి రా ప్లీజ్ రా. 5 minutes నీకేమో చెప్పాలా, అది నేను రాత్రి అయింది. ఏమాయరా, నేను రాత్రి ఏం రాయా? నువ్వు రారా వేగరము. నువ్వు వస్తే టక్కని చెప్తాను నేను. వస్తాను, ఇప్పుడే వస్తాను. 5 నిమిషాల్లో నీ క్యూరియాసిటీ దర్శనంకి అవుతాలే. మా నా ఫ్రెండ్ వస్తాయంట 5
పడిస్తే ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోతుంది. బాబా రాజేష్ 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 ఏం రమ్మంటివి? కూర్చోరు ఏమో చెప్పానండి. కాదు రాత్రి ఎవరు గుంజు పట్టుకున్నట్లయిపోయారా నాకు. నీకు దానికే ఫోన్ చేసింది. మనము ఎత్తుకేం పోతామా? ఏం లేదురా, రేపు ఎదుగుతాం రా. సరే నేను ఇబ్బంది మనకు తెలిసిన వాళ్ళకి కొంత చెప్తాను. మనపై రేపు ఎదుగుతామా? ఊరా బాయ్. నా చేతిలో హైద్యం బస్ ఏమిస్తాను. చచ్చిపోతాను చచ్చిపోతాను చచ్చిపోతాను. ఏం కదా ఇదేం కదా. హలో రాజేష్, నీకేమో చెప్పాలా? హలో, ఏం రాఘవ ఇప్పుడు ఫోన్ చేసినావు? రాజేష్, మాకు ఇండియాకి వచ్చింది. నీ కేసు గురించి అంతా వాళ్ళకి చెప్పినాను. నువ్వు మీ అమ్మని పిలుచుకోరా, నేను లొకేషన్ పంపిస్తాను. ఓకే బాయ్. ఊరా రాఘవ్, మా అమ్మ నేను రేపు పంపిస్తాను. సరేరా, బాయ్ మచ్చా, బాయ్. జర్నలిస్ట్ రమ్య వండ్ల, నేను రాజేష్ వండ్ల అమ్మ. మీకు రాఘవ అంతా చెప్పినాడు కదా? రాఘవ అన్ని చెప్పినాడు. రాండలో రాండలో. అవును మేడం, నా కొడుకు ఏమైంది? ಯಾವ కేసు గురించి అడుగుతున్నారు మీరు? అదే మీకు రాఘవ అంతా చెప్పినాడు కదా. ఓ ఆ కేసు గురించినా? మీ కొడుకే కాదు, ఇంకా సానా జనాలకి ఇదే తర సేమ్ ప్రాబ్లం అయింది. అదే పెద్ద తలనొప్పి అయింది. ప్రకాష్ నగర్ లో కొత్తగా పెండ్లైండే మొగుడు పెండ్లాం ఉండ్రి. 2-3 ఏండ్లు సానా బాగ్నే ఉండ్రి. 3 ఏండ్లు లైన్ మీట అదేమాయనో ఏమో జగడాలాడడానికి స్టార్ట్ చేసి. ఒకనాడు మొగుడు ఆఫీసుకి పోయిండే. వాడొచ్చే 1 అవర్ ముందు ఇదే మంచి టైం అని విషం తాగేసిండే. మొగుడు వచ్చి కాపాడుతాడు అనుకోనే అయితే ఆ వాళ్ళకే చచ్చిపోయాం. ఇప్పుడు ఆ అమ్మ పరిస్థితి పైకి పోక మొగను జొత్లను ఉండక ఆత్మగా మారి ఇంటి చుట్టూ తిరుగుతోంది. తానేమనుకోండే అంటే మొగుడు వచ్చే సమయానికి విషం తాగి బెదిరించాలనుకోండే అయితే మొగుడు వచ్చే సమయానికి చచ్చిపోయిండే. ಮತ್ತೆ ఇంకేమయ్యా సార్?